గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరి నా తోటి విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకున్న ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు గౌరవముకు ప్రతి సంవత్సరమైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని విద్యార్థులు మరియు స్నేహితులు అతని పుట్టినరోజు జరుపుకోవాలని అభ్యసించారు. గొప్ప ఉపాధ్యాయుల వల్ల గొప్ప వ్యక్తులు, దిగజారులు తయారవుతారు. భావి పౌరులకు విద్యా విజ్ఞానం అందించే సరైన దిశానిర్దేశం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులని సన్మానిస్తున్నారు. ఉపాధ్యాయులారా, మీరు మాకు అందించిన అమూల్యమైన విజ్ఞానాన్ని మరియు చూపిస్తున్న దేన మార్గదర్శనానికి వందనం, పాదాభివందనం. ఉపాధ్యాయులు మీరు మాకు బోధించడమే కాదు, ఏది మంచి ఏది చెడు అని విషయాలు చెప్పి సమాజంలో మంచి వ్యక్తులుగా మమ్మల్ని ఉంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన తల్లిదండ్రుల తర్వాత మన మంచి కోరుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక గురువు మాత్రమే. గురువు అనేవాడు వెలుగునిచ్చే కొవ్వొత్తి లాంటివాడు. కొవ్వొత్తు కరిగిపోతా కూడా మనకి వెలుగునిస్తుంది. అలాంటి వెలుగునిచ్చేవాడు గురువు మాత్రమే. అలాంటి గురువులందరికీ నేను ఒక చిన్న పాట అంకితం చేస్తున్నాను. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన, బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా, మా తలరాతను మార్చే ఆచార్యుడా. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే, మా భవితకు నీవేగా గురు బ్రహ్మవు. నిన్ను మేము పూజించక గురు విష్ణువు, దేవుడిలా పూజించే మహేశ్వరుడవు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ధన్యవాదాలు.